హలో హాయ్ గైస్, ఇవాళ డే 2 మున్నార్లో. సో నేనైతే రెడీ అయిపోయాను. మార్నింగ్ 2 అవుతుంది. వీఆర్ రెడీ. ట్రెక్కింగ్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రెక్కింగ్ అనమాట. మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది. సో మేము 2 o'clockకి లెగ్సిపోయి రెడీ అయిపోయి ఫాస్ట్గా వెళ్తున్నాము. ఇది మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది. 4 o'clock వరకు మేము అక్కడ రీచ్ అయితే అక్కడ నుంచి ఒక సఫారీ తీసుకొని వెళ్తామన్నమాట. సో ఇట్ వాజ్ అంటే నిన్న మేము వచ్చేటప్పుడే చూసాము ఘాట్ రోడ్ అంతా కూడా చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. సో కొంచెం ముందే వెళ్తున్నాము, స్లోగా వెళ్తే బాగుంటుంది అని. సో అక్కడికి వెళ్ళడానికి మనకి కొన్ని మ్యాండేట్ థింగ్స్ ఉంటాయి, లైక్ స్వెటర్, వాటర్ బాటిల్స్, స్కార్ఫ్స్ ఇవన్నీ క్యారీ చేయాలని ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. బయటికి రాగానే వెదర్ చూడండి, చాలా చల్లగా ఉంది. నేనైతే స్వెట్ షర్ట్ వేసుకున్నాను, ఇంకా స్వెటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు పర్వాలేదు, స్వెట్ షర్ట్తో మేనేజ్ చేయొచ్చు, కానీ ఇంకా వెళ్తుండగా మాత్రం ఖచ్చితంగా మ్యాండేట్ అనమాట, స్వెటర్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ హియర్ ఈజ్ అవర్ కార్ బయటికి తీస్తున్నారు. సో రూట్ మాత్రం చాలా డేంజరస్గా ఉంటుంది. ఐ షో యూ. కనిపిస్తున్నానా? సో యా కార్ లైట్కి. సో ఇప్పుడు నేను సాయికి గైడ్ చేయాలన్నమాట. రోడ్ అంతా చాలా డేంజరస్గా ఉంటుంది. డేంజరస్ కాదు, బట్ ఇట్స్ ఇంకా ఘాట్ రోడ్స్ అంతా ఎలా ఉంటాయి సేమ్ అలాగే ఉంటుంది. సో హియర్ ఈజ్ అవర్ కార్ కమింగ్. చూడండి రోడ్ అంతా చాలా చిన్నది, 1-way రోడ్. సాయి ఓపెన్ ద డోర్. సే హాయ్. హాయ్ హాయ్. నువ్వు అనిపించలే. పట్టుకుని కూర్చోయి. సీట్ తీసుకో ఫస్ట్. వెయిట్. రైట్ లెఫ్ట్ మొత్తం టీ ఎస్టేట్సే ఉంటాయి. రోడ్స్ డేంజరస్ అంటే కంప్లీట్గా పడుతుంది. సాయి, హౌ యూ ఫీలింగ్ డ్రైవింగ్ ఇన్ దీస్ రోడ్స్? నిన్నైతే నాకు లిటరల్లీ ఫస్ట్ పెయిన్ వచ్చింది, థమ్స్ దగ్గర ఫింగర్స్ కూడా పెయిన్ వచ్చింది. స్టీరింగ్ ఇది ఏంటంటే ఇక్కడ టూరిజం ఎంత డెవలప్ అయిందో నీట్నెస్ కూడా అంత జాగ్రత్త చూసుకుంటాను. ఎటుందో ఉంటుంది అర్థం కావట్లేదు మనకి. కదా అక్కడ లిటరల్గా భయం వేసింది. ఆ కార్నర్స్ తగ్గకుండా మొత్తం స్టోన్స్ పెట్టేశారు. ఇక్కడ నుంచి ఇక్కడ కార్ ఆగి ఉంది కదా, ఇది యాక్చువల్గా వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. కంప్లీట్గా టీ ఎస్టేట్స్ ఉంటాయి. ఇంక ఇవన్నీ రెస్టారెంట్స్, హోటల్స్. ఇదంతా బైపాస్. హోటల్ వచ్చేసి బైపాస్లో ఉంది. 500 రూపీస్ అండి. 500 బంక్ వచ్చేసాము. పెట్రోల్. ఇది యాక్చువల్లీ మున్నార్ సిటీ. ఇందాక మనం వెళ్ళింది పెట్రోల్ బంక్, అది గవర్నమెంట్ వాళ్ళే చూసుకుంటారు. రైట్? బాగున్నావు సాయి, నేను కనిపిస్తున్నానా? కొంచెం నల్లగా, నాకు తెల్లగా కాదు. అబ్బా. సాయి, ఎలా ఉంది టీ? పర్లేదు, ఫైన్. నీకు ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా అనిపించలేదా? చేదుగా కొంచెం. మన దగ్గర ఏంటి అంటే నార్మల్గా ఉంటాయి, కానీ ఇది తాగిన ఎండ్ సిప్ దగ్గర కొంచెం చేదుగా తగ్గలేదా? అక్కడ వాళ్ళ గ్లాస్లో తాగుతుంది ఏంటి? ఎవరికి తెలుసు? ఎందుకు అడగలే మరి? నీకు కావాలంటే నువ్వు అడుగు, నాకు అవసరం లేదు, నేను అడగలేదు. మనం చాయ్ అంటే ఇక్కడ ఏమంటున్నారు?
ఛాయ వాళ్ళేదో అన్నారు మామూలుగా. లేదు, ఆయన అమ్మడం కూడా ఛాయ అనే కదా అమ్ముతున్నాడు. మరి అబ్జర్వ్ చేయలే నేను. మన వాడేడమ్మా ఈ డ్రైవర్ వస్తాడా రాడా? అందరు వెళ్ళిపోతున్నారు. వచ్చినట్టున్నాడు నాకు తెలిసి, ఆయనే ఉంటాడు. ఫోన్ చేద్దాం ఒకసారి. ఫైనల్గా ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ మా జీప్ వాడు వచ్చాడు. దిస్ ఈజ్ అవర్ జీప్. మాకు తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు అక్కడ కూడా. అండ్ కొంచెం దూరం వరకు ఈ జీప్స్లో తీసుకెళ్ళిపోయి ఒక పాయింట్లో పెట్టాడు. అక్కడ పక్కనంతా వాటర్ ఫాల్ సౌండ్, కానీ బయట ఏమీ కనిపించట్లేదు, మొత్తం చీకటిగా ఉండింది. అండ్ వీళ్ళు మన ప్రైవేట్ వెహికల్స్లో ఒక పాయింట్ వరకు అలౌ చేస్తారు. దాని తర్వాత మనం వీళ్ళ వెహికల్స్లో మాత్రమే వెళ్ళాలి. అండ్ వాళ్ళు అక్కడ ఆపేసి ఎవ్రీ పర్సన్ సిగ్నేచర్స్ నేమ్స్ అంతా ఎంటర్ చేసుకొని ఇది ఒక పాస్ అనమాట వాళ్ళకి. వాళ్ళు కూడా పే చేసి తీసుకొని వస్తారు. రోడ్స్ నార్మల్ గానే ఉండింది, కొంచెం అలా తిప్పి ఇలా తిప్పి ఆ రోడ్ లో చాలా కడుపులో తిప్పేసింది స్టార్టింగ్ లో. ఆ వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు. నేనైతే ఫ్రంట్ కూర్చున్నాను, సాయి మిడిల్లో కూర్చున్నారు. తనకి అంత ఏం అనిపించలేదు. నేనైతే వీడియో తీస్తుంటే ఒక దగ్గర గోప్రో పడిపోయింది, నా ఫోన్ కూడా ఒక దగ్గర పడిపోయింది. ఆ డ్రైవర్ చూసి చెప్పేంత వరకు నేను చూసుకోలేదు. వీళ్ళవి ఆల్మోస్ట్ ఒక 150 జీప్స్ వరకు ఉన్నాయి. అండ్ వీళ్ళు 2 రౌండ్స్ అంట. మార్నింగ్ వాళ్ళకి 7 వరకు మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ 9 o'clockకి తీసుకొని వస్తారు. కానీ మార్నింగ్ చూసిన ఎక్స్పీరియన్స్, ఈ చీకట్లో వెళ్ళడము, ఇది అంతా కొంచెం థ్రిల్లింగ్గా, కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది 9కి ఆ టైంకి అయితే ఆల్రెడీ హాట్గా ఉంటుంది, సన్ రైజ్ ఉండదు. ఈ రూట్లో వెళ్ళడం కూడా అట్లా ఏమి ఉండదు అనమాట. సో మేము మార్నింగే వెళ్ళాలనుకొని వెళ్తున్నాము. సో ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట అసలైన రోడ్. సో ఈ కొంచెం రోడ్ ఏంటంటే సిమెంట్ రోడ్ ఉంటుంది, దాని తర్వాత మొత్తం ఏంటి మట్టి రోడ్. ఆ మట్టి రోడ్లో కూడా స్టోన్స్ ఉంటాయి. కొన్ని పాయింట్స్లో అయితే జీప్ పైకి వెళ్తుంటే అసలు వాడు ఎంత పైకి తీసుకొని వెళ్తున్నా కానీ ఆ జీప్ కిందికి జారిపోయింది. ఒక దగ్గర అయితే మీకు కనిపిస్తుంది అనుకుంటాను, నేను ట్రై చేశాను వీడియో తీయడానికైతే, కానీ కొన్ని దగ్గర తీయలేకపోయాను ఈ ఘాట్ రోడ్స్ వల్ల. మొత్తము జీప్ అంతా అటు ఇటు ఉంటుంది. సో మా జీప్ వాళ్ళు ఒక 300 meters ఏవే ముందే డ్రాప్ చేశారు. ఇదంతా ఒక 300 meters నడవాల్సి ఉంటుంది. బట్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సాయి, హౌ అబౌట్ యూ? నేను దుబాయ్లో సఫారీకి వెళ్ళా, డెజర్ట్ సఫారీకి. అక్కడ మనకి ఒక 1 hour వరకు తీసుకెళ్తారు, కానీ ఇంత మజా రాలే. అక్కడ వాడు తిప్పడం, అటు ఇటు శాండ్లో ఒక 5-6 times గట్టి తిప్పుతాడు. ఇసుక లేగడం అంత సీనిక్గా ఉంటుంది, కానీ ఇట్లా ఇంత అడ్వెంచరస్గా ఉండదు. అది ఇది సూపర్ అడ్వెంచరస్ ఉంది అసలు. సో వచ్చేటప్పుడు మీకు క్లియర్గా రోడ్ని చూపిస్తాను. కష్టమే అనిపిస్తుంది.
చూసిన తర్వాత చీతా పాయింట్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాలంటే కొంచెం దారి నేరోగా ఉంది బాగా. ఇది చీతా పాయింట్. చీతా పాయింట్ చూసిన తర్వాత రిటర్న్ అవుతుంటే మానస ఇంకా రిటర్న్ రాలేకపోతుంది. రిటర్న్లో మనకి వ్యూ ఇలా ఉంది. టీ ప్లాంటేషన్స్, హిల్స్ చాలా సీనిక్గా ఉంది. మనకి పైకి వెళ్ళేటప్పుడు ఇంకా సన్ రైజ్ అవ్వలేదు కాబట్టి అసలు ఇదంతా కనపడలేదు. కిందకు వచ్చే జర్నీ కూడా చాలా బాగుంది. ఈ రఫ్ రోడ్స్ ఉండడం వల్ల ఇక్కడ ఒక జీప్కి స్టోన్ హిట్ అయ్యి ఆయిల్ లీక్ అవుతుంది. వీడియో తీయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఈ రోడ్లో ట్రై చేసాము. చూడండి జీప్స్ అన్నీ ఈ రఫ్ రోడ్లో ఎలా వెళ్తున్నాయి. ఇంకా రోడ్స్ చూడండి అసలు ఎంత దారుణంగా ఉన్నాయో. అందుకే ఇదంతా ఆఫ్ రోడింగ్. ఇక్కడ ఈ వెహికల్స్, ఈ టైప్ ఆఫ్ జీప్స్ తప్పితే వేరే వెహికల్స్ మన పర్సనల్గా మనం ఫార్చునర్స్ తెచ్చుకున్నా, ఇంకా కార్ అలాంటి ఏ వెహికల్స్ తెచ్చుకున్నా నాట్ అలౌడ్. ఇన్ కేస్ మనం ఆఫ్ రోడింగ్కి కంట్రోల్ అయినా కానీ సేఫ్టీ మెజర్స్ చూసుకొని గవర్నమెంట్ అలౌ చేయదన్నమాట. చాలా ఆఫ్ రోడింగ్, ఫుల్ అడ్వెంచరస్. ఫుల్ జీప్ సఫారీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మన కార్లో మున్నార్ సిటీకి వెళ్తున్నాము. ఆన్ ద వేలో మనకి ఒక టీ ఫ్యాక్టరీ ఉందని చెప్పారు. ఓకే అని ఆ టీ ఫ్యాక్టరీ విజిటింగ్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనం లాక్హార్ట్ టీ ఫ్యాక్టరీకి వచ్చాము. ఈ టీ ఫ్యాక్టరీకి వచ్చిన తర్వాత అసలు ఆ టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ టీస్ ఉంటాయి, వాటి టేస్ట్ ఎలా ఉంటుంది, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ తెలుసుకున్నాము. వర్త్ విజిటింగ్ ద టీ ఫ్యాక్టరీ. పర్ హెడ్ 250 రూపీస్ ఉంటుంది. టీ ఫ్యాక్టరీ లోపల ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఎలో లేదు. అందుకే టీ ఫ్యాక్టరీ లోపల ఏం చూపించట్లేదు. దాని తర్వాత టీ ఫ్యాక్టరీ మొత్తం విజిట్ అయిపోయిన తర్వాత టీ టేస్టింగ్ అని ఒక రూమ్లో పెట్టారు. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ టేస్ట్ చూపించారు. అందులో వైట్ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఆరెంజ్ టీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ మనకి టేస్ట్ చూపించారు. నెక్స్ట్ అప్పటికి ఆకలేస్తుందంటే ఇంకా మున్నార్కి వచ్చేసి హోటల్ సర్వానాకి వెళ్ళిపోయాం. గూగుల్లో రివ్యూస్ చూస్తే సర్వానాకి బాగా రివ్యూస్ ఉన్నాయి. ఇంకా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాము. నెక్స్ట్ ఆ సర్వానా హోటల్ పక్కనే ఒక చిన్న స్టోర్ ఉంటే ఆ స్టోర్లో కోకోనట్ ఆయిల్ ఒకటి, బనానా చిప్స్ పర్చేస్ చేసాం. బనానా చిప్స్ అయితే మన దగ్గర దొరికేదానికంటే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా అనిపించాయి. నెక్స్ట్ అక్కడ నుంచి ఎర్వైకులం నేషనల్ పార్క్ వచ్చాం. ఈ పార్క్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ నీల్ కురించి ఫ్లవర్స్ ఉంటాయి. ఇవి 12 ఇయర్స్కి ఒకసారి పూస్తాయి అన్నమాట. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళిన టైంకి లేవయి. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ నీలగిరి తార్స్ అనే యానిమల్స్ ఉంటాయి. అవి ఎండేంజర్డ్ స్పీసెస్ కింద కూడా ఉంటాయి. ఇక్కడ ఒకచోటే మనకి త్రూఅవుట్ ఇండియాలో కనపడతాయి ఎక్కువగా. ఇంకా స్కాటర్డ్ చాలా తక్కువ ఉంటాయి వేరే చోట్ల. ఇక్కడ ఒకచోటే వాటి రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది. అవి ఒక 67 వరకు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి కూడా వ్యూస్ అంతా చాలా బాగుంటాయి. ఈ పార్క్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 200 రూపీస్ పర్ హెడ్. అందులో ఏంటంటే మనకి ఈ పార్క్లో ఎంటర్ అయిన తర్వాత ఒక మౌంటైన్ మీదకి తీసుకెళ్తారు మనని ఒక వెహికల్లో. ఆ వెహికల్లో ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ జర్నీ చేస్తాం. ఇప్పుడు మీరు చూసే వీడియో అంతా ఆ వెహికల్ నుంచి మనం తీసే వీడియో. ఆ వెహికల్ మనని ఒక పాయింట్ దగ్గర దాకా తీసుకెళ్తుంది.
అక్కడ నుంచి కూడా మనం ఒక 1/2 కిలోమీటర్ ఇంకా కొండ మీదకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే అక్కడ ఎక్కువ నీలగిరి థాట్స్ కనపడతాయి. ఇప్పుడు మేము వెళ్తున్న బస్సు ఇప్పుడు కనపడే బస్ లాంటిదే. ఆల్మోస్ట్ ఒక 50 ప్యాసింజర్స్ వరకు సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇది కూడా అంతా ఘాట్ రోడ్స్, చాలా డేంజరస్గానే ఉంటాయి. వాళ్ళంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డ్రైవర్సే ఉంటారు, రెగ్యులర్గా డ్రైవ్ చేసేవాళ్ళు. ఇదే మనం బస్ దిగిపోయే పాయింట్. ఇక్కడ నుంచి ఒక 1/2 అవర్, ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ పైకి ట్రెక్కింగ్ ఉంటుంది. అంతా రోడ్డే. ఈ క్యూ లైన్ అంతా మళ్ళీ రిటర్న్ జర్నీ అయ్యే వాళ్ళ కోసం. పైన మళ్ళీ ఇంకొక ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే మనకు ఒక తార్ వెల్కమ్ చెప్తుంది. చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాయి కానీ వాటిని టచ్ చేయొద్దు, వాటిని ఫీడ్ చేయొద్దు మనం. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఈ నీలగిరి తార్స్ది అవి హిల్ క్లైంబింగ్లో చాలా స్పెషల్. వీటిని వైల్డ్ గోడ్స్ అని కూడా అంటారు. దాన్ని పట్టుకొని చూసినప్పుడు దాని స్కిన్ టెక్స్చర్ అంతా చాలా రఫ్గా ఉంది, దాని ఫర్ కూడా చాలా రఫ్గా ఉంది. ఇంకా మనం అక్కడ నుంచి పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళేటప్పుడు వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. పైకి ఒక 1/2 కిలోమీటర్ వరకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. అది దాటిన తర్వాత అంతా టాటా వాళ్ళది టీ ఫ్యాక్టరీ ఉంది అని చెప్పారు. అది ఎగ్జాక్ట్గా రైట్ ఇన్ఫర్మేషన్ కాదో మనకు తెలియదు. ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఒకటి ఇచ్చారు. న్యాచురల్గా వచ్చే వాటర్కి ఒక పైప్ కనెక్ట్ చేసి మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు. వాటర్ అయితే చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. చూడండి, స్ప్రింగ్ వాటర్ ఫాల్ డ్రింకబుల్ వాటర్ అని ఇచ్చారు ఫ్రమ్ ద ఐలాండ్ అని. టాటా ప్రాపర్టీ అంటే చుజ్జులు చుజ్జులు పదా మీద ఎందుకు పొడిచేలా ఉంచాను. ఈ బుడ్డే 4-5 కనబడుతున్నాయి. అథెంటిక్ కేరళ మ్యూజిక్ లైవ్ లో చూసాను, చాలా బాగా అనిపించింది. ఇంకా మున్నార్ వచ్చేసి డిన్నర్ చేసేసాము. అండ్ దిస్ ఈజ్ అవర్ సెకండ్ డే. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్.